అంటే నిజంగా ఈ బైఫర్కేషన్ లాస్‌లో రాజధాని నిర్మాణానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కావాలి. పోలవరానికి కావాలి. ఇదంతా బైఫర్కేషన్ లాస్‌లో ఉన్నాయి కదా! మరి దాని గురించి ఎందుకు అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే మా హీరో గారు మాట్లాడట్లేదు? మీ హీరో గారు మాట్లాడరు. ఎందుకంటే మోదీ గారే చెప్పారు. మీకు స్పెషల్ స్టేటస్ గావాలనా? హ్మ్. ప్యాకేజీ గావాలనా? అంటే ప్యాకేజీ గావాలని ఆ రోజు ప్యాకేజీకి అమ్ముడుపోయింది. మొన్న అంటున్నాడు గదా! ఆయన. ఇంతమంది మంత్రులుండి ఎందుకు మీరేం చేయలేకపోయారు అని నన్ను అడిగాడు గదా! ఇది మోదీ గారిని అడగండి ఎళ్లి. ఆ టైంలో స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినప్పుడు ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం తీసుకుంది? ఎన్ని ముడుపులు తీసుకుంది? ఎళ్లి మోదీ గారిని అడిగితే ఆయనకు తెలుస్తది. హ్మ్. మనం ఎప్పుడో ఖాళీ టైంలో వచ్చేసి బెదిరించేసి 4 మాటలు మాట్లాడి బెదిరిపోతారు అనుకుంటే తప్పు సార్ అది. నువ్వు గీత దాటి మాట్లాడుతుంది మీరు. మీరు మాట్లాడారు గదా! అప్పుడు ఆయన మాట్లాడారు గదా! నా కొడకల్లారా అని చెప్పులు చూపించారు గదా! హ్మ్. అప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడారు నువ్వు గీత దాటి? పోనీ అప్పుడు నువ్వు గీత దాటి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నీ గీతలు తీసేస్తానని అన్నాడా? అన్నాడా సార్? అంటే ఈయనకి ఈ తోలు బిజినెస్ ఉందంట మేడం. హ్మ్. ఒక ఫ్యాక్టరీ ఉందంట. చేసుకోమనండి.